అంటే అతి శ్రేష్టమైన దినముల్లో మనం ప్రయాణించబోతున్నాం. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇది నా దేవుడు నాతో మాట్లాడబోతున్నాడని? ఎందుకంటే ఈ యొక్క సంవత్సరంలో మొదటి నెలలో మొదటి వారం. హల్లెలూయా, అవునా? మొదటి వారము. నిజానికి ఎన్ని రోజులైంది గడిచి? 7 days, రైట్? 7 రోజులు గడిచిపోయాయి. సంవత్సరంలో 7 రోజులు గడిచిపోయాయి. చిన్న విషయమా 7 రోజులు అంటే? 7 రోజుల్లో మనం సాధించింది ఏమైనా ఉందా? చెప్పాలి. ఏమి లేదు. ఏదన్నా తలంచినది ఏమన్నా ఉందా? అది కూడా ఏమి లేదు. ఏదైనా సిద్ధపడినది ఉందా? అది కూడా ఏం లేదు. ఏం లేదు. 7 రోజుల్లో అయిపోయింది దినాలు. న్యూ ఇయర్ ఎంజాయ్, ఆ జాయ్ ప్రజెన్స్ అంతా ముగిసిపోయింది, రైట్? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7 దినాలు ఒక సుదీర్ఘ ప్రయాణం లాగుందా? అది చాలా స్వల్ప ప్రయాణం. ఎలాంటి ప్రయాణం? చాలా స్వల్ప ప్రయాణం, చాలా చిన్న ప్రయాణం. కానీ 7 దినాల్లో దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశాలు ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నాతో పాటు కలిసి తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ పాదాలకు వందనాలు నాయన. ఈ యొక్క 2024వ సంవత్సరంలో మొదటి వారమున నాయన మరి ఒక్కసారి మీ పాద సన్నిధిలో ప్రాణమిల్లుతున్నాం అయ్యా. సంవత్సరం ఆరంభంలో మేము ఎన్నో వాగ్దానాలతో మా బ్రతుకులను ఆరంభించాం. అదే ఆనందము సంవత్సరం ముగింపు వరకు కూడా కొనసాగాలి. మేము నిన్ను చూచు వరకు కూడా కొనసాగులాగున ప్రభువా, ఇక నిలిచినున్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు తాకండి నాయన. బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. బిడ్డలో ఉన్న ప్రతి బలహీనతలను, ప్రతి ఆటంకాలను తొలగించి ఇక్కడ నిలుచొని మాట్లాడబో వ్యక్తి నేను కాదు, సాక్షాత్తు మీరై ఉన్నారని విశ్వసిస్తూ బిడ్డలతో మీరే మాట్లాడమని వేడుకొనొచ్చు. సమస్తం మీ చేతులకి అప్పగిస్తూ మా ప్రభువుని ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, 7 రోజులు గడిచిపోయాయి. నాకైతే 7 రోజులు గడిచిపోయినందుకు ఆనందం లేదు, భయం. ఏం చేస్తుంది? భయం. 7 రోజులు నా దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో 7 రోజులు దొరికిపోయాయి. అవునా కదా? నరుల ఆయుష్ కాలం ఎంత? లాస్ట్ వీక్ మనం ధ్యానించాం. చెప్పాలమ్మా, 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. హల్లెలూయా. ఆయాసమే తప్ప ఉపయోగం లేని బ్రతికిలు అవి. అవునా? సో దేవుడిచ్చిన యొక్క యవ్వన ప్రాయంని, దేవుడిచ్చిన యొక్క ఏదో అంటారు కదా కలేజా, రైట్? అదేనా? కలేజా అంటే దానికి అర్థం ఏందో తెలియదు, కానీ ఒక రోషం అనేది నాకు అర్థమవుతుంది ఆ పదం పలికేటప్పుడు. సో ఆ 7 దినాల ఆరంభంలో చాలా జాయ్ ఉంటుంది కదా. January 1st అంటే తెలియని సంతోషం ఉంటుందా? ఉండదా? ఉండదా? చాలా సంతోషం. ఎందుకు ఉంటుంది నీ మధ్యలో ఆ సంతోషం? January 1న ఎందుకని చెప్పాలండి? ఎందుకని మౌనంగా ఉన్నారు? ఎందుకుంటుంది ఆ సంతోషం? ఎప్పుడన్నా గమనించావా? కొత్త సంవత్సరము. ఇంకా సంవత్సరం కొత్తదే కదా, బాగానే ఉంది. బట్ మన బ్రతుకులకి మనకి ఏ విధమైన కొత్తదనం లేదు. ఉందా? ఏముంది? ఏమన్నా మార్పు ఉందా? మన బ్రతుకులో ఏమన్నా మారాలని నేనంటాను. సంవత్సరం ఆరంభంలో కొంతమంది చాలా రెజల్యూషన్స్ తీసుకుంటారు. అంటే కొన్ని ప్రణాళికలు నెరవేర్చుకోవాలని కొన్ని లక్ష్యాలు వారు ఏర్పరచుకుంటారు. హల్లెలూయా. కానీ నేనంటాను, దేవునిపై ఆధారపడి, దేవునిపై విశ్వసించి ఈ సంవత్సరం ఆరంభంలో వాగ్దానము పొందుకునేటప్పుడు ఉన్న ఆనందము, ఆ వాగ్దానమును నెరవేర్చుకోవడానికి కూడా ఉండాలి.
ఆమేన్. అర్థమవుతుందన్నమాట. ఆ వాగ్దానం పొందుకుంటే సరిపోదు. పొందుకున్నామా లేదా? ఎంతమంది పొందుకోలేదు? చేతులు ఎత్తండి. అందరం పొందుకున్న వాళ్ళమే, రైట్? అందరము ఆ వాగ్దానాలను మనం తీసుకున్నాం. ఆ వాగ్దానము నిజానికి ఆ సంవత్సరానికి అని మనం చాలా ఫిక్స్ అవుతాం. తప్పని నేను అనను. నిజానికి మునిపెన్నడూ చర్చికి రాని వాళ్ళు డిసెంబర్ 31 నైట్ ఫస్ట్ మటుకి చర్చిలో ఉంటారు. హల్లెలూయా. అది కూడా తప్పేం కాదు. దేవునికి స్తోత్రం. ఆ రోజన్నా వచ్చారు, అవునా కదా? ఎందుకంటే నిజానికి చాలా మందిలో ఉండే తలంపు ఏంటో తెలుసా? ఒక ఆరంభ వాగ్దానము ఈ సంవత్సరం అంతా నన్ను నడిపించిద్దని. హల్లెలూయా. నిజమేనా అది? ఇస్ ఇట్ రైట్? మీరు ఏకీభవిస్తారా నాతో ఆ మాటకి? నడిపిస్తుందా? చెప్పాలి. నువ్వేదైతే యు కెప్ట్ హోల్డ్ దట్ వర్డ్, ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు ఏదైతే ఒడిసి పట్టుకున్నావో, నీ చేతిలో విర్రవీగి రోషముతో నాకు ఈ వాగ్దానం వచ్చిందని కొంతమంది స్టేటస్లో పెడతారు. అంటే పెట్టిన వాళ్ళని కాదు, నేను జనరల్గా చెప్తున్నా. స్టేటస్లో పెడతాను, తప్పు కాదు. కానీ సంవత్సరం అంతా నీ బ్రతుకులు ఆ వాగ్దానం ఉంటుందా? చెప్పాలమ్మా. ఆ వాగ్దానం చూసి చాలా మందికి చెప్పుకుంటావు, నాకు ఈ వాగ్దానం వచ్చింది తెలుసా. తప్ప కదా? తప్ప? అవును, అదేమన్నా తప్ప? తప్పేం కాదు అది. ఇట్స్ ఎ గుడ్ ఆస్పెక్ట్, రైట్? చాలా మంచి విషయం. పెళ్ళిని బహిరంగంగా ఎందుకు చేస్తారు? అందరికి తెలియటం కోసం. ఇప్పుడు నీ వాగ్దానాన్ని బహిరంగంగా ఎందుకు చూపించావు? చెప్పాలమ్మా. అందరికి తెలియటం కోసం. చూపించింది ఎవరు? నువ్వే చూపించావు. బహిరంగంగానే చూపించావు కదా. ఇప్పుడు పెళ్ళి అందరికీ తెలియటం కోసం చేస్తారు, అవునా? ఇతని భార్యకి భర్త అని తెలిసిపోతుంది. రేపు బయటకు వెళ్ళిన తర్వాత వేరే ఇతర రిలేషన్స్ ఉండవు, అవునా కదా? ఉంటే అది తప్పిదముగా పరిగణలోకి తీసుకుంటాం, అవునా? మరి ఇప్పుడు అందరికీ చూపించిన నీ వాగ్దానము నీతో పెన వేసుకుని ఉందా? నీతో ఆలింగనము చేసుకుని నీ హృదయాంతరంగంలో దాన్ని శోధిస్తుందా? ఏదో ఒక ఎగ్జిబిషన్ పర్పస్ చూపించేవాళ్ళగా వాగ్దానాన్ని, అయ్యో నాకు ఈ వాగ్దానం వచ్చిందని సంతోషంతో మురిసిపోతున్నావా? ఆ వాగ్దానానికి పొందుకున్నంతగా ప్రయాస లేదా నీ జీవితంలో? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నిన్నటి రాత్రికాల సమయంలో నేను ఒక సహోదరుడితో మాట్లాడుతుంటే నాకు ఒక వాగ్దానం వచ్చిందన్న దీని అర్థం ఏంటని నాకు వాట్సాప్ చేశాడు. సరే, ఆ సహోదరుడితో నేను మాట్లాడనేది వేరే విషయం అది. బట్ ఆ సహోదరుడితో మాట్లాడి, అన్న నాకు ఇది డిసెంబర్ 31 నైట్ నేను తీశానన్నా, ఇంతవరకు నాకు అసలు నెరవేరలేదన్నా. ఇంతవరకు అంటే ఎన్ని రోజులైందిరా అన్న. నేను నిజం, ఇంతవరకు నెరవేరలేదన్నా. ఇంతవరకు అంటే ఎన్ని రోజులైంది అనేది నాకు అర్థం కాలేదు. 7 డేసే కదా. సో ఒకటి, వాగ్దానం నెరవేరటానికి రోజులకి సంబంధం ఉందా? లేదు. వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? నమ్మి విశ్వసించి మన క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసమునకు క్రియలు ఉండాల. నీ క్రియలు జత చేయబడినప్పుడు అది సఫలీకృతం అవుతుంది నీ బ్రతుకులో. హల్లెలూయా. ఏములే అన్న, మళ్ళీ ఆ వాక్యం చెప్పడం దేంట్లో ఏం చెప్పట్లేదు నేను. ఏములే అన్న, జరిగినా జరగకపోయినా అంటే అసహనం వచ్చేసింది అతనికి 7 రోజుల్లోనే. ఓన్లీ 7 days, రైట్? దేవుడు ఏదో ఒక సమయంలో చేస్తాడులే అన్న, అంతేనా? అలా ఉండిపోతున్నావా నువ్వు? సో ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వాగ్దానాన్నైతే నువ్వు ఒడిసి పట్టుకున్నావో, ఏ ప్రవచనాన్నైతే నీ జీవితంలో పలకబడిందో సమస్తము నెరవేర్చే నా దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఏమ్మా చప్పట్లు కూడా ఎట్లా అంటున్నా, సిగ్గు వస్తుంది. ఎందుకో తెలుసా? మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదు. నీలాగా నాలాగా నరుడు కాదు. నీలాగా నాలాగా నరుడు కాదు. నరుడిని ఒక ఊహలో ఇరికించొచ్చేమో. నేను ఒక సందర్భంలో చెప్పాను, దేవుడిని ఊహల్లో ఇరికించలేవు, నీ తలంపుల్లో ఇరికించలేవు, నీ ప్రణాళికలో తీసుకురాలేవు. కానీ దేవుడే ఒక సమయంలో నేను మాట్లాడుతూ అన్నాను. మోషే అంటాడు ఏమని? అయ్యా నువ్వెవరువయ్యా అంటే ఏమంటాడు? ఉన్నవాడను అనువాడను. అయినా అర్థం కాదు మోషేకి. ఉన్నవాడేంటి అనువాడేంటి అని గోక్కుంటాడు. అవునా? అయ్యా నువ్వెవరివయ్యా? వీడికి అర్థం కాల. మీ పితరుల దేవుడిని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని, యెహోవా దేవుడిని. అంతకు మునుపెన్నడూ ఆయనకి పేరు లేదు. ఆయనకు పేరు పెట్టే సాహసం ఎవరూ చేయలేరు. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయనకు పేరు పెట్టే సాహసం ఎవరు చేయలేదు. కానీ ఆయన నీ కోసము నా కోసము ఒక నామాన్ని ధరించుకొని ఆ నామములోకి ఇమిడిపోయాడు. నువ్వు నేను పిలుచుకోవటానికి, మన ఆర్తనాదాలని మొరపెట్టడానికి, ఆ మొరపెట్టే క్రమంలో ఒక ప్రణాళికలో మనం నడవటానికి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఆరంభంలో దైవదాసుడిగా నేను తెలియజేస్తుంది ఏంటంటే, కన్ఫ్యూజన్లో పడి తోచినది చేస్తున్నావా? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నావా? చెప్పాలి. తోచినది చేస్తున్నావా? ఆయన చిత్తము ఎడల నువ్వు తలదించి చిత్తము కొరకు ఎదురు చూస్తున్నావా అనేది ఇది మన అంశము. ఎందుకు అంటే లూకా భక్తుడు ఒక మాట మాట్లాడుతూ అంటాడు. లూకా సువార్త 12:47 ఒక మాట చదువమ్మా. అది లూకా సువార్త 12:47. Luke chapter 12 and verse 47. తన యజమానుని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపకయుండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. చాలమ్మా, అందరు నాకెళ్ళి చూడాలి. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు. మాట అర్థమవుతుందా? మన యజమానుడు ఎవరు? హల్లెలూయా, పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. అవునా? పాడుకుంటాం లేదా యజమానుడా అని? సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే యజమానుని చిత్తము ఎరిగి ఉండియు. ఇప్పుడు నీకు ఆయన చిత్తం తెలుసా? చెప్పరేంటండి? ఆయన చిత్తం తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? జనవరి 1 31 నైట్ నువ్వు తీసుకుంది ఏంటి? నీ చేతిలో ఉంది ఏంటి? వాగ్దానమా? పేపర్ మీద రాయబడిన ఒక అక్షర ముక్క. మరి ఏంటది? స్టేటస్లో పెట్టుకునే వాగ్దానమా? మరి ఏంటది? ఆయన చిత్తము. చెప్పండి అందరూ, ఏంటది? ఆయన చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో చేయాలి, ఏదో జరగాలి, ఎక్కడి నుంచో రావాలి, ఎవరో రావాలి, ఎవరో బయట వేయాలి కాదు. నీ చేతుల్లోనే ఉంది పరిష్కారం, నీ చేతుల్లోనే ఉంది ప్రణాళిక. విశ్వసించిన నీవు విశ్వకర్త అయిన దేవుడు నీ చేతిలో పెట్టాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు ఏమవ్వలేదంట? సిద్ధపడక. ఎంత దారుణమైన మాట చూసారా? ఇప్పుడు నీకు ఆయన చిత్తం తెలుసా తెలీదా? చాలామంది ప్రార్థనలో దేవుని చిత్తం ఏంటో నాకు తెలియట్లేదన్నా. ఆయన చిత్తం నిజంగా తెలియకపోతే నిజంగా దౌర్భాగ్యుడివే అని చెప్పాలి. ఆయన చిత్తం నీ చేతుల్లోనే ఉంది. ఆయన నెరవేర్చాలనుకున్నది నీ చేతిలో పెట్టాడు. నీ మార్గంలో స్థిరపరిచాడు ఆయన. సుప్రియదేవుని బిడ్డలారా, ఆ చిత్తము ఎరిగి కూడా, తెలిసి కూడా, మనకు తెలుసు ఆయన చిత్తం. నవ్వుకుంటాం మనం. ఆ చదువుకోగానే ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఈవెన్ అన్యులు సైతం ఇది ఈ మధ్యకాలంలో ఒక అలవాటు అయిపోయింది.
ఈ సంవత్సరం నాకు ఎట్టుంటుందో వాగ్దానం తీవా? ఫ్రెండ్స్ చెప్తుంటారు కదా. ఎందుకు తెలుసు? అందరికీ తెలుసు దేవుడి వాగ్దానాన్ని సంవత్సర కాలము నీ పక్షముగా వ్యాజ్యమాడతాడని తెలుసు. అది తెలుసుకోవటానికి అదేమో జాతకం కాదు. అదేమో జాతకమా? చిలకొచ్చి తీయటానికి మనం గత వారంలో మాట్లాడుకున్నట్టుగా కాదు కదా. అది వాగ్దానము కాదు, అది ఆయన చిత్తము. హల్లెలూయా. ఆయన చిత్తానుసారముగా బ్రతకనుద్దేశించిన ఎడల నీ జీవితంలో అది సంప్రాప్తించబడుతుంది. నా మీద రామేనని చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమన్నా తెలుసా? నిజానికి మనిషికి చాలా తలంపులు ఉంటాయి, మనిషికి రకరకాల చిత్తాలు ఉంటాయి. ఆ చిత్తమును దేవుని చిత్తానికి అడ్డము పెట్టి మాట్లాడతారు. అయ్యా, నీ చిత్తం ఎలా ఉంటే ఆ రీతిగా ఈ దినాన్ని నడిపించు. మంచి మాట, చాలా మంచి మాట. అయ్యా, నేను ఈ దినాన ఈ పని చేస్తున్నాను, ఈ పనిలో నీ చిత్తం ఏంటో బయలుపరచు. ఏంటది? మంచి మాట, మంచి మాటేనా? ఆల్రెడీ ఆయనకి నువ్వు టార్గెట్ ఇచ్చావు కదా. నేను పలానా పని చేస్తున్నానని చెప్పావు కదా. అంటే నువ్వు ఏ పని చెప్తే ఆ పనిలోకి రావాలి దేవుడు. ఐ గాట్ మై పాయింట్. నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు టార్గెట్ ఇచ్చావు, నువ్వు ఒక ప్రణాళికను ముందు పెట్టావు. నీ ప్రణాళికలోనికి ఆయన చిత్తము రావాలి. ఆయన ప్రణాళికలోనికి నీ చిత్తము, ఆయన చిత్తము నెరవేర్చేది కాదు ఇక్కడ. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఆరంభంలో నన్ను మార్చుకో. నీకు ఉండొచ్చు స్వచిత్తము చాలా భయంకరమైనదిగా ఉండొచ్చు. హల్లెలూయా. నాకు స్వచిత్తం ఉండేది, నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అది చాలా పెద్ద స్వచిత్తం. అది నెరవేరుంటే మీ ముందు ఇలా ఉండేవాడిని కాదు, నేను దాసుడిగా. అది నెరవేరలేదు కనుక దానికంటే గొప్ప దాసుడిగా ఈ రోజున మీ ముందున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మన స్వచిత్తము ఈ లోక సంబంధమైనది, ఆయన చిత్తము పర సంబంధమైనది. హల్లెలూయా. అందుకే భక్తుడైన యోహాను మాట్లాడుతూ, యోహాను సువార్తలో పరమదేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ 6వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట అంటాడు ఆయన. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకును నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే హల్లెలూయా పరలోకము నుండి దిగి వచ్చితిని. హల్లెలూయా. చెప్పాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలా, నా ఇష్టం వచ్చింది చేయడానికి నేను ఇక్కడ రాలా, నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చాను. మనుష్య కుమారుడు మాట్లాడుతున్న మాట అది, నర రూపములో ఉండి మాట్లాడుతున్న మాట. ఈ దినమున ఆ స్వారూప్యమును ధరించుకొని ఆ యొక్క సిద్ధపాటు కలిగి ఆ తలంపులతో కొట్టుమిట్టాడుతున్న మన బ్రతుకులో మనకు ఉండాల్సిన తలంపు ఈ యొక్క సంవత్సర ఆరంభంలో, అయ్యా నేను ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నా, ఈ వ్యాపారంలో నువ్వేమనుకుంటున్నావు? ఆయన ఉన్న జ్యోతిష్యం చెప్పేవాడా? ఏమ్మా, నేను చేయాలో లేదో, ఏం చేయాలో నాకు తెలీదు, దిక్కుతోచని స్థితి. నిజానికి దిక్కుతోచని స్థితిలో ఒక ఎంటీ మైండ్తో కనుక నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే దేవుడు నీతో అనర్గళంగా మాట్లాడి నింపుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యాకోబు భక్తుడు దిక్కుతోచని స్థితిలో తండ్రి ఇంటిని తల్లి ఇంటిని విడిచి వెళుతూ ఉంటాడు. అతని పరుగు ఆరంభమైనప్పుడు అతనికి ఏ లక్ష్యం లేదు, అవునా కదా? లాబాను దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే అన్న దాడి చేస్తున్నాడు, ఆ భయం నుంచి నేను దూరంగా ఉండాలి, కొంతకాలం నేను దాగి ఉండాలి అని వెళుతూ ఉన్నాడు. నా బ్రతుకు ఏమవుతుందో తెలీదు, నేను ఎందుకు ఇలా అయిపోయానో తెలీదు, దిక్కుతోచని స్థితి, ఒంటరి అయిపోయాను, కుటుంబంతో బ్రతకాల్సిన నేను ఈ రోజు ఇలా అయిపోయానని దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.
ఒక ఎంటీ బ్రెయిన్తో అతని ప్రయాణాన్ని ఆరంభించాడు. దేవుడు మాట్లాడాడా లేదా? చెప్పాలమ్మా, మాట్లాడాడా లేదా? ఆ ప్రదేశంలో తలగడగా పెట్టుకొని నిద్రపోతుంటే ఒక దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎందుకు తెలుసా? యాకోబుకి ఏం చేయాలో తెలియదు, తనకే లక్ష్యం లేదు. హీ హ్యాస్ అన్ ఎంప్టీ బ్రెయిన్. అతనికి ఏ తలంపులు లేవు. నీకు నాకు ఉన్నట్టు నేను పలానా వ్యాపారం చేయాలి, ఇది చేస్తే ఎలా ఉంటుంది, నేను వీళ్ళ కలవాలనుకుంటున్నా, అలా చేయాలనుకున్నా, ఇది కొనుక్కోవాలనుకున్నా, ఇలా ఉండాలనుకుంటున్నా. హీ వాజ్ ఆల్రెడీ డిసైడెడ్, రైట్? నువ్వు ఆల్రెడీ ఒకటి డిసైడ్ అయిపోయావు. అయ్యా, నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను, ఈ ఉద్యోగానికి నన్ను ఫిట్ చేయి. యు ఆర్ కమాండెడ్, రైట్? నువ్వు దేవుణ్ణి ఆజ్ఞాపిస్తున్నావు. ఏం చేస్తున్నావు? దేవుణ్ణి ఆజ్ఞాపిస్తున్నావు. హల్లెలూయా. ఆయన ఔన్నత్యాన్ని మర్చిపోయావు. ఆయన ఉన్నతుడు అనే విషయాన్ని మర్చిపోయావు. ఆయన ఔన్నత్యాన్ని విడిచి నువ్వు మాట్లాడుతున్నావు. నిజానికి ప్రతి దినము నిన్ను నువ్వు ఎంటీ చేసుకుని దేవుని సన్నిధిలో నిలుచుని మోకరిల్లి ఒకే ఒక్క మాట, ఈ దినము నీదై ఉన్నది, నీదయ్యున్న నీ దినములో నా పక్షముగా వ్యాజ్యమాడటకు దిగిరా. హల్లెలూయా. నాకే ఆలోచన లేదు, ఈ దినము ఎలా ఉంటే అలాగ నేను సిద్ధమేనయ్యా. శ్రమల కొలిమిలో నడిచిన, ఆశీర్వాదపు బాటలో మునిగిన, కానీ నా దేవుడు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవిత సక్సెస్ మంత్ర అదే. ఏంటో తెలుసా? కష్టం వచ్చినప్పుడు నేను థ్యాంక్స్ చెప్తాను. తెలుసా? థ్యాంక్ యూ లార్డ్, నన్ను ప్రేమించినందుకు నీకు వందనాలని చెప్తాను. నా మీద దాడి చేస్తే నేను కృతజ్ఞత చెప్తాను. ఎందుకు తెలుసా? దట్స్ మై సక్సెస్. దేవుడు నన్ను నమ్మాడు, ఆ పరిస్థితుల్లో కూడా నమ్మాడు. ఎందుకు తెలుసా? వీడు దాటగలడని నమ్మాడు ఆయన. ఆమేన్, ఆమేన్. అయితే దేవాతి దేవుడు ఇక్కడ అంటున్నాడు, తన యజమానుని చిత్తము ఎరిగి సిద్ధపడక. ఎంత దౌర్భాగ్యమో తెలుసా? నీకు చిత్తము తెలుసు, చాలా సంబరమాశ్చర్యాలతో వెళ్ళి గబగబా వెళ్ళి ఆ వాగ్దానం తీసుకుని చదువుకున్నావు. నువ్వు చదువుకోలే, చాలా ఆనందపడ్డావు, నీ కుటుంబీకులందరికీ చూపించావు. నువ్వు చూపించాల్సింది వాగ్దానాన్ని కాదు, నీ ప్రణాళికని, దేవుని ప్రణాళికని చూపించాలి. ఆమేన్. అయితే ఇక్కడ చూడండి ఒక మాట, ఆ 12:47 మల్లూకా ఏమంటున్నాడు చూడు ఒకసారి. చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక. ఎవరతను? చెప్పాలమ్మా, ఎవరతను? దేవుని చిత్తము. అర్థమవుతుందన్నమాట. దేవుని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి. చెప్పండి మీ నోటితో మీరే. హల్లెలూయా. దేవుడి సంవత్సర కాలంలో నీకు ఉపాధిని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. దేవుడి సంవత్సర కాలంలో నీకు ఉపాధిని ఇవ్వట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఐ లవ్ దాట్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆమేన్ అని త్వరపడి అన్నంత సులువు కాదు ఆయన చిత్తం అంటే. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన చిత్తాన్ని వెతకాల. ఆమేన్, ఆమేన్. అంటే జరిగిద్దంటే ఆయన చిత్తం, జరగదంటే ఆయన చిత్తం కాదు. ఆయన చిత్తం కాదు, అది ఆయన చిత్తమే. నిన్నటి ఐ థింక్ ఆ సిస్టర్ ఇక్కడ లేరు, మన సహోదరి, ఆవిడ పేరేంటి? మీ చెల్లి పేరు? మీ చెల్లెలు ఎస్తేర్ గారు. నిజానికి మొన్నటి రాత్రికాల సమయంలో నేను మాట్లాడుతున్నాను ఆ సహోదరితో. ఆవిడ తన సాక్ష్యాన్ని నాతో మాట్లాడుతుంది. ఆవిడ తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. నేను కూడా చాలా ఆలోచనతో వింటున్నాను. సాక్ష్యం ఏంటి తెలుసా?
జీవితమే పోయింది. ఏం పోయింది? దట్ ఈస్ ద టెస్టిమోనీ. అదే తన టెస్టిమోనీ. జీవితం కోల్పోయింది తను, అదే తన టెస్టిమోనీ. ఎలాగా అంటే చెప్తుంది, అప్పా నిజానికి ఎందుకు జరిగిందో మాకు తెలీదు, కానీ దేవుడు మేలుకే చేశాడు. ఏం చేశాడు? దేవుడు మేలుకే చేశాడు. ఏం జరిగింది తెలుసా? చాలా సంతోషంగా తన భర్తతో తన బిడ్డలతో తను సంతోషంగా గృహములో ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. జీవితము చాలా ఆనందంగా గడిచిపోతుంది. అనుకోకుండా ఒక ఉధృతి ఏంటో తెలుసా? ఇల్లు తగలబడిపోయింది. తను నిద్రపోతున్న ఇల్లే తగలబడిపోయింది. నిలువ నీడ లేని స్థితి. ఏ వస్తువు కూడా బయటికి తెచ్చుకోవడానికి లేదు. సమస్తము బుగ్గిపాలైపోయింది. తను బయటకు వచ్చి కొడుకుతో భర్తతో నిలబడి చూస్తున్నారు. ఏమీ లేదు. ఇల్లు శూన్యమైపోయింది, దగ్ధమైపోయింది, తగలబడిపోయింది. అలా నిలబడిపోయింది నిస్సహాయతతో. కానీ ఆ నిస్సహాయతలో దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. కానీ ప్రస్తుత దినాల్లో తను ఏం కలిగి ఉందో తెలుసా? ఒక మేడ గదిలో ఉంది తను. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఇల్లు తగలబెట్టినప్పుడు కూడా, ఇల్లు తగలబడినప్పుడు కూడా దేవుని దూషించలేదు. నీ బ్రతుకుల్లో నా బ్రతుకుల్లో కూడా ఆ యొక్క స్థితిగతులను ఎరిగి ఉండాలి. మనం వస్తేనే దేవుడు కాదు, రాకపోయినా దేవుడే. ఆ ప్రయాణం గుండా నిన్ను నడిపిస్తున్నాడు. నిన్ను నమ్మటానికి ఒక పరీక్ష నీ ఎదుట ఉన్నది. అబ్రహామును అంటాడు, ఇది అబ్రహామును పరిశోధించగా అని ఉంటుంది. అవునా? సో 12లో ఉంటుందిలేమ్మా, ఇప్పుడు అది అవసరం లేదు. సో ఆ విధంగా మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సహోదరుని దేవుడు పరీక్షించాడు. కానీ నిజానికి ఆ పరీక్ష గుండా తను నడవకపోతే ఏమయ్యేదో తెలుసా? అదే సంతోషంగా, అదే కష్టం చేసుకొని, అదే పూరిపాకలో, అవునా, అదే బిడ్డలతో ప్రశాంతంగా బ్రతికేది. ఇంకో గొప్ప విషయం ఏంటి తెలుసా? ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ మామగారి ముందటి తరము నుంచి పంచబడని ఆస్తి కూడా పంచబడిందంట. హల్లెలూయా. నిజానికి ఒక స్థలము కన్ఫ్యూజన్లో ఉంది. ఇదంతా అందరిది ఉమ్మడిగా ఉంది. ఇప్పుడు ఇల్లు తగలబడిపోయింది. ఇల్లు కట్టుకునే పరిస్థితి వచ్చేసింది. మాకు పంచండి. ఒక డిక్లరేషన్ వచ్చేసింది, ఒక స్వాస్థ్యం వచ్చేసింది, ఒక స్వార్జితం వచ్చేసింది. కానీ నీ బ్రతుకులో కూడా అలాంటి శ్రమలు తాకబోతున్నాయి. అలాంటి శ్రమలలో నువ్వు నిలుచుంటావా లేదా అనేది నా దేవుని యొక్క తలంపు ఉండబోతుంది ఇది. నాన్న, ఆ సహోదరి గృహం కాలిపోయి ఏం చేయలేని స్థితిలో ఉంటే ఆ సహోదరి అంది, నా దగ్గర రూపాయి లేదు, ఇంట్లో తగలబడిపోయినాయి అవన్నీ. ఐ థింక్ పొలిటీషియన్ ఎవరో వచ్చి ఒక 10,000 ఇచ్చారంట. అది ఇంకేదో పేరు కూడా చెప్పింది ఆవిడ. 10,000 ఇచ్చారు. తర్వాత పక్కన ఇంట్లో ఎవరో ఆశ్రయం ఇచ్చారు. అలా పక్కన ఎక్కడో రెంట్కు ఉండటం స్టార్ట్ అయింది. ఆ రెంట్కు ఉంటూ, పల్లెటూరు కదా, చాలా తక్కువ రెంట్, ఏదో స్వల్పమైన రెంట్లో ఉంటూ ఆ యొక్క తన జీవనాన్ని కొనసాగిస్తూ ఇక పని చేసుకోవాలని డిసైడ్ అయిపోయి పనికి వెళ్ళి ఆ స్థలములో ఒక తన స్వాస్థ్యమైన భాగాన్ని పోరాడి తీసుకుని అక్కడ ఇల్లు కడతాం స్టార్ట్ చేసేసింది తను. అలా ఇల్లు కడతాం ఎప్పుడైతే తను ముందుకు వేసిందో తన దగ్గర రూపాయి లేదు. మొన్న తను చెప్తుంది, 13 లక్షలు పెట్టి ఒక డాబా కట్టుకున్నానన్నా అని. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటో తెలుసా? ఇల్లు దగ్ధమైనప్పుడు ఆయన దేవుడుగానే ఉన్నాడు, లేడా? ఈ రోజున ఇల్లు పొందుకున్నప్పుడు దేవుడుగానే ఉన్నాడు. ఆయన ఔన్నత్యము మారదు, కానీ నీ వంకర బుద్ధి మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఈ దినాన్ని చెప్తున్నాడు, నిన్ను నమ్మి ఇచ్చాను నీకు వాగ్దానం. అది నేను చాలా మందిని నమ్మలేదు, బట్ నేను నిన్ను నమ్మాను, నేను నిన్ను ప్రేమించాను. నువ్వు భయపడుతుంటే, నువ్వు ఏం చేయాలో తెలియకపోతే, దిక్కుతోచని స్థితిలో ఉంటే, వేదనలో ఉంటే, కృంగిపోయి ఉంటే, అప్పుల బాధలో ఉంటే, నాకెవరు విడుదల అని నువ్వు ఎదురు చూస్తుంటే, అప్పుడు వచ్చి నీ దగ్గరకు వచ్చి నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాను. ఒక్కసారి ఆ వాగ్దానాన్ని చూడు. ఆ వాగ్దానమే నీ బ్రతుకులో నెరవేర్చబోతున్న ప్రణాళిక. ఆమేన్,
ఆమేన్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, తన యజమానుని చిత్తము ఎరిగి ఉండి, ఇప్పుడు నీ చేతిలో ఉందేంటి చెప్పాలి పెద్దగా? వాగ్దానమా? ఆయన చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తము నీ చేతిలో ఉంది. అది ఎరిగి ఉండి సిద్ధపడక ఏమనుంది? సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపకయుండు దాసునికి అనేకమైన దెబ్బలు. ఇప్పుడు తగులుతున్నాయే నీకు దెబ్బలు, ఆ తగలబోతున్నాయే దెబ్బలు. ఎందుకు తెలుసా? ఆయన చిత్తము ఎరిగి ఉండి కూడా సిద్ధపడాల. సిద్ధపడటం అంటే ఇల్లు కోల్పోయినా, బ్రతుకు కోల్పోయినా. ఇంకో గొప్ప విషయం ఏంటి తెలుసా? నేనే ఆశ్చర్యపోయినా. ఆ సహోదరి తను మాట్లాడుతూ ఉంటే నాతో, ఇక్కడ ఇల్లు కాలిపోయింది, ఈ ఇంట్లో కడితే పెద్ద ఇల్లే కట్టాలి, తన ఆలోచన ప్రకారం ఒక డాబా కట్టాలి. దీనికి ఎదురుగా ఇంకో స్థలం ఏదో ఉందంట ఎంటీగా. అప్పటి వరకు పక్కన ఎవరింట్లోనే అద్దెకుండి ఎంతకాలం ఉంటాములని ఆ ఇంట్లో ఒక చిన్న అమౌంట్ తనకు సమకూరితే అక్కడ ఒక షెడ్ వేయటం స్టార్ట్ చేసిందంట. ఏంటది? రేకుల షెడ్ అంతే కదమ్మా. రేకుల షెడ్ ఏదో వేయటం స్టార్ట్ చేసిందంట. ఆ షెడ్ కూడా ఎలా వేసిందో తెలుసా? ఎవరు కదిలించలేనంత గట్టిగా వేసిందంట ఆవిడ, పునాదులతో సహా. ఇప్పుడు దాంట్లో కూడా దానిలో నివసిస్తుంటాను. ఇది గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది, ఇది డాబా కట్టబడింది. ఇప్పుడు ఒక్క పాకాపోతే ఎన్ని ఇళ్ళు వచ్చాయి? 2 ఇళ్ళు వచ్చాయి. ఎన్ని ఇళ్ళు వచ్చాయి? 2 ఇళ్ళు వచ్చాయి. యోబుకి ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. వచ్చాయా లేదా? ఆశ్చర్యం ఏందో తెలుసా? అన్నీ 2 అయినా లేవా? నీ బ్రతుకులో కోల్పోయిన దానికి 2 కాబోతున్నాయి. నమ్ముతున్నావా? ఆమేన్, ఆమేన్. వాగ్దానం పొందుకున్నంత సులువు కాదు. ఆ వాగ్దానాన్ని ఒక్కసారి నీ వైపు చూడు, అది ప్రణాళికగా తెరచి చూడు. ఆ ప్రణాళిక కొరకు నువ్వు సిద్ధపడు, నీ బ్రతుకుని సిద్ధపరచుకో. ఎప్పుడైతే నీ బ్రతుకు నువ్వు సిద్ధపరుచుకుంటావో, నీ బ్రతుకు తీరుతిన్నెలు మారబోతున్నాయి, నీ జీవిత గమనములు మారబోతున్నాయి, నీ ప్రణాళికలు మారబోతున్నాయి. నా దేవుని యొక్క స్వాస్థ్యము నీ బ్రతుకులో కుమ్మరించబోతున్నాడు. ఆయన స్వాస్థ్యమైన ఆశీర్వాదమును నీ బ్రతుకులు ఏలబోతుంది. ఆ ఏలుబడి చేసే కృప నీ జీవితంలో రాబోతుంది. అది ఇదే సమయం అని దేవుడు ప్రలుకుతున్నాడా? హల్లెలూయా. ఆ సమయం ఏదంట? ఇదే అనుకూల సమయము, ఇదే ఈ దినమే నా దేవుడిని హెచ్చించబోతున్న దినము. ఆమేన్, ఆమేన్. చెప్పగలవా? ప్రతి దినము ఈ దినము నాది కాదు, నా దేవుడు నన్ను హెచ్చించబోతున్న దినము. నీ దిన ఆరంభాన్ని కనుక నువ్వు అలా ఆరంభిస్తే నీ బ్రతుకులో పడి లేవటాలు కాదు, పడిపోయినా లేచే అనుభవం ఉంటుంది. ఆమేన్, ఆమేన్. సో అయితే అలాగే ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాడంట. ఏమని అంటే, దేవుని చిత్తాన్ని ఇప్పుడు తెలియచేస్తాడా, తెలియచేయడా? నీకు చిత్తము మీ చేతికి, చిత్తము ముందివ్వబడిందా, శ్రమ ముందివ్వబడిందా? అమ్మా పెద్దగా చెప్పాలమ్మా. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఆయన చిత్తము నీకు ఇవ్వబడిందా, ఆయన శ్రమ నీకు ఇవ్వబడిందా? ఎవరికైనా శ్రమ సంభవించబడిన ఎడల అట్లనరాదు, నా దేవుడు నన్ను శోధిస్తున్నాడని అట్లనరాదు. బీ కాషియస్, బీ కాషియస్. అది మైండ్లో పెట్టుకో. ఎప్పుడు కూడా అవసరమైతే రాసుకొని ఆడబెట్టుకో, అతికించుకో ప్రతిదినం. నేను శోధించబడుతున్నానంటే అది దేవుని వలన అనకూడదు, నీ స్వచిత్తము వలన నువ్వు శోధించబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఆయన ప్రణాళిక ముందివ్వబడిందా, శ్రమ ముందివ్వబడిందా? నీకు ప్రణాళికలో నీ జీవితంలో గెలవాలనో, ఉన్నత స్థితిలో ఉండాలనో నీకు ఆశ ఉందా? అందరూ చెప్పరేంటమ్మా? ఉందా? అయితే శ్రమపడు. ఇప్పుడు ఆమె అనము,
ఆమె అనము, నాకు తెలుసు. గాట్ ఇట్, అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు అనము, ఎందుకంటే శ్రమలు కదా. హల్లెలూయా. ఏబు భార్య వచ్చి, మరి నీకు దండం పెడతా, చెప్పురా, వద్దని చెప్పురా. దేవుని వలన మేలుని అనుభవించత, ఏంటమ్మా చదువు ఒకసారి. అనుభవించతగమా, అదేనా? ఏదో రాయబడి ఉండొచ్చు, ఒకసారి చదువు. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. చాలమ్మా. ఏంటంట? కీడును అనుభవింప అంటే నేను దానికి అర్హుణ్ణి కాదా? ఒకసారి చెప్పు. దానికి నేను చెప్పరేంటమ్మా? కీడు అనుభవించడానికి నేను అర్హుణ్ణి కాదా? కొంతమంది చెప్పట్లేదు, సిగ్గుపడుతున్నారు. కీడుని అనుభవించడానికి నేను అర్హుడిని కానా? మేలు పొందుకోవటానికి నేను అర్హుడని కానా? ఇది వాయిస్ లేచింది చూసారా? ఇది వాయిస్ లేచి మరి వస్తుంది. ఇది బట్టి అమ్మా వద్దు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను దేవుడు సృష్టించింది శ్రమలు పడతానికి కాదు, ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలిచానన్నాడు. ఊరక పిలవలేదు. నువ్వు పని బాట లేకుండా ఇక్కడ వచ్చి కూర్చోలేదు. నీ పనులు మానుకొని ఇక్కడికి వచ్చిందంటే ఊరకి రాలేదు. ఆశీర్వాదమునకు ఆయన కర్తయ్యున్న దేవుడు నిన్ను ఆయన వారసత్వంలో ఆయన స్వాస్థ్యముగా మార్చుకోవటానికి, నిన్ను నమ్మి అప్పగించడానికి పిలిచాడు. ఆమేన్, ఆమేన్. అయితే ఒక వ్యక్తిని నమ్మాడు దేవుడు కూడా బైబిల్లో. ఆ ఉదాహరణ చూసి నేను ముగించేస్తాను. దేవుడు ఒక వ్యక్తిని నమ్మాడు. ఎంతలా నమ్మాడంటే దేవుని కంటే ఎక్కువగా నమ్మాడు. ఎలాగా అంటే నేను ఆ మాట ఎందుకు మాట్లాడాను మీకు తర్వాత అర్థమవుతాయి. నిజానికి అది సమూయేలు ప్రవక్తగా ఉన్న దినాలు. ప్రవక్త అయిన సమూయేలు ప్రజల దగ్గరికి వెళితే, మీరు వృద్ధులు అయిపోయారంటారు సమూయేల్ని, మీరు వృద్ధాప్యమందు ఉండిపోయారు. ఒకసారి ఆ మాట చూడమ్మా. అది థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఒకటి సమూయేలు గ్రంథము, థ్యాంక్ యూ జీసస్, 8వ అధ్యాయము 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు విసర్జింపలేదు గాని తమ్మును వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఎవరు చెప్తున్న మాట? సాక్షాత్తు దేవుడు చెప్తున్న మాట. అక్కడ ప్రజలు ఏమన్నారంటే, మాకు రాజులు కావాలి. అర్థమవుతుందా? మాకు రాజులు కావాలి మమ్మల్ని ఏలుబడి చేయడానికి. అయితే దేవుడు అక్కడ బాధపడలా. ఏమన్నాడు తెలుసా? సమూయేలు నిన్ను అడ్డం పెట్టి మాట్లాడుతున్నారు, అంతే. డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు వద్దు, మాకు రాజు కావాలి అని అంటుంది, నిన్ను కాదు. వారు నన్నే విసర్జించేశారంటున్నాడు. నన్నే విసర్జించేశారు. దేవుడు చెప్తున్న మాట అది. నన్ను నమ్మలేదు వాళ్ళు. నా చిత్తము వారికి తెలియజేశాను, అయినా నన్ను నమ్మలేదు. వారు సిద్ధపడలేదు. సో ఆ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క పరిస్థితుల కొరకు దేవుడిని నమ్మలేదు. నమ్మకపోయేసరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? వారు చెప్పినట్టే కానీ జరిగించు, వారు చెప్పినట్టే జరిగించు. వెంటనే జరిగించడం ఆరంభమైంది. దేవుని కంటే ఎక్కువ నేను ఎందుకన్నాను తెలుసా? తను ప్రేమించి ఇష్టమైన ప్రజలని, తన స్వాస్థ్యమైన ప్రజలని, అల్లారు ముద్దుగా పోషిస్తున్న ప్రజలని, పెంచుకుంటున్న ప్రజలని, కణానికి నడిపిస్తున్న ప్రజలని ఆయన ఎవరికి అప్పగించాడు? ఒక రాజుకి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు?
ఒక రాజుకి అప్పగించాడు. అంటే ఆయన ఎంత నమ్ముంటాడు రాజుని? నమ్మలేదా? నిన్నెంతో ప్రేమించి నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకొని నీ చేతికి ఒకటి అప్పగించాడు. ఏంటది? ఏం అప్పగించాడు? ఏంటది? ఆయన చిత్తాన్ని ఇచ్చాడా ఇవ్వలేదా? December 31st నైట్ను నువ్వు తీసింది అదే, ఆయన చిత్తమే. నీ చేతిలో ఉంది ఆయన చిత్తమే, అదొక కార్డు కాదు. అలాగే ఒక రాజును ప్రేమించి ఆయన ఒక చిత్తాన్ని అక్కడ పెట్టాడు. ఆయన ప్రజలను అప్పగించేశాడు. అప్పగిస్తే రాజు ఇంకెంత జాగ్రత్తగా చేయాలా లేదా? ఎందుకో తెలుసా? సాక్షాత్తు దేవుని స్థానమే నాకు ఇచ్చాడు. యాక్చువల్గా దేవుడు చెప్పితే ప్రజలు వింటారు, కానీ రాజు చెప్పితే ప్రజలు వింటున్నారు. ఇక్కడ అర్థమవుతుంది ఎందుకన్నా దేవుని కంటే అని. సో ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ సమూయేలు ప్రవక్తను పిలిచి అల్పమైన గోత్రములో బెన్యామీనుడైన సౌలుని రాజుగా అభిషేకించమన్నాడు. అతన్ని పిలిచి అభిషేకించడం స్టార్ట్ అయింది. అభిషేకిస్తాడు దేవుడు. సమూయేలు ప్రవక్త అభిషేకించిన తర్వాత అతనికి 3 సూచనలు ఇస్తాడు. అది మీకు 10వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటాయి. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ సూచనలు చెప్తాడు ఆయన. సూచనలు 3 సూచనలు ఉంటాయి అక్కడ. ఎన్ని సూచనలు? 3 సూచనలు ఉంటాయి. ఒకటి, 2 మనుషులు నీకు ఎదురవుతారు బెన్యామీను సరిహద్దులో నువ్వు వెళ్ళిన అది మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. 10వ అధ్యాయం మీకు అక్కడ అర్థమవుతుంది. అక్కడ మీకు ఉన్నది వృత్తాంతాన్ని కథలా చెప్తాను. 2 మనుషులు నీకు ఎదురవుతారు. నువ్వు వెళ్తుండగా నిన్ను అభిషేకించేశాను, ఇక్కడ నుంచి నీ ప్రయాణము జీవితము ఆరంభమవుతుంది. హల్లెలూయా. నీ చేతుల్లో నేను ప్రణాళికను పెట్టాను, ఇక్కడ నుంచి నీ జీవిత గమనం ఆరంభమవుతుంది అని రాజుతో మాట్లాడినట్టుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇది నాన్న. అయితే బెన్యామీను సరిహద్దులో దేవుడు అక్కడ చెప్తున్నాడు ఏమని తెలుసా? అక్కడ ఒక మాట నీకు ఎదురవుతుంది. ఏదైతే గాడిదలు కోల్పోయిన సౌలు ఆ ప్రవచనం కోసం వస్తాడు. గార్ధబములు దొరికాయి అని చెప్తాడు. ఆ గాడిదలు దొరికాయి అని చెప్తాడు. 2 మనుషుల ద్వారా ఒక సూచన. రెండవదిగా 3 మనుషులు ఎదురవుతారు. 3 మనుషులు ఎదురయ్యి తాబోరు మైదానంలో అక్కడ మాట్లాడుతూ 3 మేక పిల్లలు 3 రొట్టెలు అవన్నీ ఇచ్చి అతనికి 2 రొట్టెలు భుజించడానికి ఇస్తారు సౌలుకి. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా వారు కుశల ప్రశ్నలు అడుగుతారు. అంటే దాన్ని బట్టి చూస్తే అతను ఆత్మవశుడై ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఆత్మతో నింపబడి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఆత్మలో ఉన్నవాడు బలహీనుడు కాదు. ఆ బలహీనతలో ఉన్నా కూడా ఆయన నిన్ను పోషిస్తాడు. ఆమేన్, ఆమేన్. తర్వాత మూడవదిగా ఒక బ్యాండ్, వాట్ వి కాల్ ఒక టీమ్ ఆఫ్ బ్యాండ్, ఒక క్రూ అక్కడ ఎదురవుతుంది. తంబుర సితార నాదములు తను రాసి ఉంటుంది అక్కడ. అవునా? ఆ మాటలు అక్కడ రాయబడి ఉంటుంది. వారందరూ ప్రవక్తల ఆ యొక్క బ్యాండ్ టీము ప్రవక్తలు అందరూ కలిసి ఎత్తైన స్థలముల నుంచి ప్రవక్తలు వచ్చి అతన్ని బ్లెస్ చేస్తారు, ప్రకటన చేస్తారు. అది మొదలుకొని అతనికి కొత్త మనస్సు వస్తుందంట. ఎవరికి? హల్లెలూయా, హల్లెలూయా. నీకు వచ్చినట్టే ఆనందంతో మందిరంలోకి వచ్చావు. హల్లెలూయా. ఎవరు ఏ యొక్క చీకటి నిన్ను అదును చేయలేదు, ఆటంకపరచలేదు. మందిరంలోకి వచ్చావు. మరి ఆ 3 సూచనలు చూసావో లేదో నాకు తెలియదు. అక్కడ రాజు చూశాడు, రాజు అయిన సౌలు చూశాడు. బట్ కానీ అంతిమంగా అతను ఏమయ్యాడు? కొత్త మనస్సును పొందుకున్నాడు. ఈ సంవత్సర కాలంలో నువ్వు ఒక కొత్త మనస్సును పొందుకున్నావు. హల్లెలూయా. ఇదిగో సమస్తము నూతనమాయను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 7 రోజులు అయిపోయింది, కొత్త సంవత్సరం వాగ్దానం నెరవేరలేదే. ఇదే అవునా? ఇంతవరకు ఏ సూచనలు కనపడలేదే. మనం ఇలా ఉండొచ్చేమో, కానీ నా దేవుడు ఏనాడో దిన ఆరంభంలో నీకు ఒక కొత్త మనస్సుని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే అక్కడ దేవుడు మాట్లాడతాడు. ఆ 10వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? 7 నుంచి చదువమ్మా. నాకంటే ముందు నీవు గిల్గాలు
7 నుంచి దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించినవి తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. చాలమ్మా. ఏంటంట? దేవుడు నీకు తోడుగా ఉండును కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని దేన్ని చేయమన్నాడు? పెద్దగా చెప్పమ్మా. అందరు చెప్పండి. ఈరోజు మన టైటిల్ ఏంట్రా? ఇక్కడ ఏం చెప్పాడు సౌలుకి? ఏమన్నాడు? ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత. నీ బ్రతుకులో సూచనలు సంభవించలేదా? ఆ వాగ్దానాన్ని నువ్వు చేత్తో తీసుకోలేదా? ఆయన ప్రణాళికను చేత్తో పట్టుకోలేదా? అమ్మ, అందరు నాకెళ్ళి చూడాలి. ఆయన ప్రణాళికను నువ్వు చేత్తో పట్టుకున్నావా? సూచనలు సంభవించాయా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? ఏం చెప్తున్నాడు? నీకు తోచిన దాన్ని ఏమి ఇచ్చాడు? దానికంటే ముందు నీకు ఏమిచ్చాడు? మనస్సునిచ్చాడు. ఇంకా చెప్పాలి. నీ చేతికి ఏమి ఇచ్చాడు? దేవుని చిత్తాన్ని ఇచ్చాడు. ఆయన ప్రణాళికనిచ్చాడు. ఆయన ప్రణాళికని నీ చేతికి ఇచ్చి వెంటనే ఆయన ఏమంటున్నాడు? నీకు తోచింది చేయమన్నాడు. ఇక చూసుకో, మనకు నచ్చింది ఈడు. ఇట్టుంటాయి కుర్రోళ్ళ తలంపులండి, అవునా? ఇక మనకు నచ్చింది చేసేయి. దేవుడే చెప్పాడు అక్కడ. సౌలుకి జబ్బ మామూలుగా టైట్ అయిపోయింది. మంచి హైట్ ఉంటాడంట సౌలు. చరిత్రకారులు చెప్తారు మంచి 6.4 సంథింగ్, చాలా హైట్ ఉంటాడంట సౌలు. సో అతనికి మంచి బలం వచ్చేసింది. ఏం చేయమన్నాడు? నీకు తోచింది చేయి అన్నాడా? దేవుడు తోచింది చేయమన్నాడా లేదా? చెప్పమ్మా, చేయమన్నాడు లేదా? ఇప్పుడు 8వ వచనం చదువమ్మా. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా. ఏంటంట? గిల్గాలునకు వెళ్ళగా. నాకంటే ముందు నువ్వు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. చాలమ్మా. ఏంటంట? 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. ఎవరు చెప్తున్న మాట అది? ఎన్ని రోజులైంది ఈ రోజుకి? పెద్దగా చెప్పండి అమ్మా. ఎక్కడ నిలవమంటున్నాడు దేవుడు? ఎక్కడ నిలవమంటున్నాడు? సౌలునేమో గిల్గాలులో నిలవమంటున్నాడు. నిన్నెక్కడ నిలవబడమంటున్నాడు? ఆయన చిత్తములో నిలవమంటున్నాడు. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందన్న మాట. 7 దినములైన దాకా అక్కడ నిలుచుండు, అక్కడ వేచి ఉండు అన్నాడా? అన్నాడా లేదా? సుప్రీదేవుని బిడ్డలారా, సూచనలు ఇచ్చాడు నీకు దేవుడు. సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. నీ ఇష్టం వచ్చింది చేయి. అయితే కింద ఒక గమనికాని చిన్నది ఒకటి రాసి ఉంటుంది, బుడ్డది, కనపడదు మనకు. అది హోర్డింగ్ ఏమో చాలా పెద్దగా ఉంటుంది. చూసారా? మన ఫ్లెక్స్ ఉన్నట్టు, మన పోస్టర్ ఉన్నట్టు, తోచిన దాన్ని చేయము. కింద గమనిక అని ఒకటి రాసి ఉంటుంది, చిన్నది, కనపడదు అది. అవునా కదా? ఆఫర్స్ కూడా అలాగే ఉంటాయి కదా. ఆ గమనికలో చెప్తున్న మాట ఏం తెలుసా? 7 దినములు నువ్వు అక్కడ నిలిచి ఉండుము. ఏమంటున్నాడు? నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు. ఎవరు చెప్తున్నారు? ప్రవక్త చెప్తున్న మాట. దేవుని ప్రవక్త అయిన సమూయేలు చెప్తున్న మాట. నేను వచ్చి నీ యొద్దకు వచ్చి నువ్వేం చేయాలో చెప్పు వరకు. ఏం చెప్తున్నాడు? అక్కడ నిలుచొని ఉండు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ మై ఆర్డర్స్. నా ఆజ్ఞల కొరకు నువ్వు వేచి చూడు. వేచి చూడాలి అంటే ఏం చేయాలి? యజమానుని చిత్తము ఎరిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. అర్థం కాలా? అర్థమైందా?
వెయిట్ చేయాలంటే ఏం చేయాలి? యజమానుని చిత్తము ఎరిగి ఉండాలి. ఇప్పుడు నీకు తెలుసా యజమానుని చిత్తము? చెప్పరేందమ్మా? ఎలా? హల్లెలూయా. ఒకసారి గేటి చప్పులు కొట్టుకోండి మీకు మీరు. కొండలో గట్టి కొట్టురా. అర్థమవుతుందా? నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకు అంటే ఇప్పుడు ఆయన చిత్తం నీకు తెలుసు. అంతవరకు నీకు క్లారిటీ వచ్చిందా లేదా? ఇంకెప్పుడు కూడా ఈ సంవత్సరంలో ఏమడుగుతావు? దేవుని చిత్తం ఏంటని మనం ఎప్పుడు అడగకూడదు. చిత్తం ఇచ్చాడా? నీకు తెలుసా? నీ చేతిలో ఉందా? ఆయన చిత్తం నీ దగ్గరే ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నీకు తోచిందాన్ని చేయ అంటున్నాడు. కానీ తోచిందాన్ని చేయమని చెప్పిన దేవుడు ఏం చేయాలో చెప్పలేదా? చెప్పాడా? చెప్పలేదా? ఇప్పుడు నీ చేతిలో ఏం చేయాలో చెప్పలేదా? చెప్పాడా? చెప్పలేదా? కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? నీకు తోచిందాన్ని చేయి అన్నాడా? ఇప్పుడు తోచింది ఏం చేయాలి? ఆమేన్, ఆమేన్. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు తోచింది చేయమన్నాడా లేదా? తోచిందాన్ని చేయమని చెప్పాక ముందు ఏం చెప్పాడు? ఆయన చెప్పాడు. ఇప్పుడు తోచిందంటే ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన చిత్తమే నెరవేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నారు? నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని. నీ ఇష్టాలు నీకు ఉండొచ్చు, నీ కష్టాలు నీకు ఉండొచ్చు, నీ తలంపులు, నీ కోరికలు, నీ సాకులు నీకు ఉండొచ్చు. నీ తోచింది చేయి. దేవుడు ఇలాగే ఉంటాయి మరి మెలికలు. ఎట్లా ఉంటాయి? నీకు తోచింది చేయి. సరే నా ఇష్టం వచ్చింది నేను చేస్తా. హలో, వెనక్కి తిరుగు. కింద నోట్ ఒకటి ఉంది చూసుకో. ఏంటది? ఆల్రెడీ నీకు ముందుగానే ఇవ్వబడింది ప్రవచనం. ఏంటది? ఆయన చిత్తము నెరవేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. 10:8 దేవుడు అలా మాట్లాడాడు. 13:8కి రండి ఒకసారి. 1 శామ్యూయల్. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటను జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకుని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు ఫిలిస్తీయులు మిక్మాషులో కూడి ఉండటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గానుకు వచ్చి నా మీద పడుకుందురనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తిన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, ఆ చదువుబడిన లేఖన భాగాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. 10:8 ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? నేను వచ్చే వరకు, గిల్గాలునకు వచ్చే వరకు నీ వచ్చట నువ్వేం చేయాలో నేను చెప్తా. చెప్పాడా? నువ్వేం చేయాలో నేను నీతో చెప్తా. చెప్పేంతవరకు వెయిట్ చేయాలి నువ్వు అక్కడ. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ మై ఆర్డర్స్. నా ఆజ్ఞల కొరకు నువ్వు ఎదురు చూడు. నువ్వు ఎదురు చూస్తున్నావు. మరి 7 రోజులైంది నువ్వు దేవుని ప్రార్థనలో కనిపెట్టావా? హల్లెలూయా. ఎదురు చూస్తున్నావా? నిజంగా నీ యొక్క ఎదురు చూపులు నీ ప్రణాళికను నెరవేర్చుకోవడానికి నీ సిద్ధపాటే గనక అయితే ఈ దినం మొదలుకొని దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ రాజు అయిన సౌలుతో మాట్లాడుతున్నాడు. నిజానికి సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగాడా లేదా? ఆగాడు.
వెరీ గుడ్, మంచిదే కదా. ప్రవక్త చెప్పిన మాట విన్నాడు. నువ్వు పలానా పని చేయంటే చేశాడు. ఆగాడా? కానీ ఆగిన ఆగిన సౌలుకి ఒకటి కొదువైంది. ఏం కొదువైంది? హల్లెలూయా. గేడి చప్పుడు కూడా దేవుని నామానికి కనపరుతా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు 62:5 ఒక మాట అంటాడు. Psalms chapter 62 and verse 5. 62:5 ఒక మాట అంటాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నీకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయన వలననే నీకు నిరీక్షణ కలుగుచున్నది. ఆమేన్, ఆమేన్. ఏంటంట? నా ప్రాణమా దేవుని నమ్ముకొని, ఏమన్నాడు? మీకు అర్థమైందిగా? అబ్బా, గట్టి చప్పట్లు కొట్టడం మోసారా సహోదరికి? అర్థమవుతుందన్నమాట. అంటే మీకు అర్థమైతే చాలు, మళ్ళీ ఎందుకు నేను చెప్పటం? దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఎవరు చెప్తున్న మాట ఇది? ఎవరు చెప్తున్న మాట? సాక్షాత్తు ఆత్మవశుడైన దావీదు చెప్తున్న మాట. ఆయన హృదయాంతరంగములోనికి తొంగి చూసి హృదయాన్ని గెలిచిన జయశాలిగా ఉన్న దావీదు చెప్తున్న మాట. ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయనకు ఏంటంటే, నా ప్రాణమా, ఒక నిమ్మళము, ఒక సమాధానం చెప్తున్నాడు అతని హృదయానికి. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. హల్లెలూయా. ఆయన వలననే నీకు నిరీక్షణ కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనిస్తే రాజు అయిన సౌలు కూడా 7 రోజులు ఆగాడు. నువ్వు కూడా అనుకోవచ్చు, అయ్యా నువ్వేదైతే ఆరంభంలో ఇచ్చావే ఒక వాగ్దానం, ఒక ప్రణాళిక, దాన్ని నేను విశ్వసిస్తున్నాను, ఆ విశ్వసించిన దాని ప్రకారము నేను నిరీక్షిస్తున్నాను. మరి నిరీక్షిస్తే రిజల్ట్ ఏది? నిరీక్షించని వాడికి ఏం తగులుతున్నాయి అక్కడ? అమ్మా లూకాలో చదివాం కదమ్మా, నా యజమానుని చిత్తము ఎరిగి ఇండియు సిద్ధపడక ఏం తగులుతాయి? దెబ్బలు తగులుతున్నాయి. ఏం తగులుతున్నాయి? తగులుతున్న దెబ్బలని బట్టి దేవుని నామానికి అవమానం కాదు రావాల్సింది, ఘనము రావాలి. దెబ్బలు తగలకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. దెబ్బలు తగులుతున్నాయి అంటే సరి చేసుకోవడానికి ప్రయత్నించు, సరి చేసుకోవడానికి ప్రయత్నించు. ఎక్కడో ఆయన చిత్తములో పక్క త్రోవ తప్పావు. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి సౌలు చెప్తున్న సాకులు అవి. సౌలు చెప్తున్న సాకులు ఏంటో తెలుసా? చూడండి, మొదటి సాకు ఏం చెప్తున్నాడు అక్కడ చెప్పాలి. జనులు చెదిరిపోవుటయు, 11లో జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు. ఏమంటున్నాడు? జనులు నా యొద్ద నుండి చెదిరిపోతున్నారు. నిజానికి అక్కడ గమనిస్తే దేవుని పైన ఆధారపడలేదు సౌలు. సాక్షాత్తు దేవాతి దేవుడే దేవుని కంటే ఎక్కువ చేసుకున్న సౌలుని, అతి స్వల్పమైన గోత్రములో నుంచి పిలుచుకున్న సౌలు ప్రణాళికలో నుంచి తప్పిపోయాడు. అక్కడ మనం గమనిస్తే దేవుడు బలమై ఉన్న దేవుడు నడిపిస్తున్నాడు. నీ బ్రతుకులో దేవుడు ఎన్నో సూచనలు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఇంకెంతకాలం ఆయన్ని ఇంకా అనుమానిస్తావు? హల్లెలూయా. ఈ దినము నుండి ఈ వర్తమానం వింటున్నావంటేనే ఆయన అద్భుతమైన కృప నిన్ను ఆవరించి ఉన్నదని అర్థము. ఆయన ప్రణాళిక నీ పట్ల స్థిరమైనదని అర్థము. నిన్ను నడిపించే నాదుడు నీ పక్షముగా వేద్యమాడుతున్నాడని అర్థము. బలమైన కోట, బలమైన కేడమైన దేవుడు నీ పక్షముగా నిలుచుని నీ శత్రువుని అవమానపరుస్తున్నాడని అర్థము. ఆమేన్. ఇన్ని సూచనలు నీకు కనపడుతుంటే ఇంకెంత కాలం అపనమ్మికతో బ్రతుకుతావు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇంకెంత కాలం అపనమ్మికతో నమ్మక చూస్తావు? నిజానికి అతడు రాజు అయిన పిదప రాజులాగా ఆలోచించాడు.
కానీ దేవుని బిడ్డగా ఆలోచించలా. హల్లెలూయా. నీ ప్రణాళికను నెరవేర్చుకునే క్రమంలో మనిషిలా ఆలోచిస్తున్నావేమో. దేవుని బిడ్డగా ఆలోచించు. ఆయన దాసుడిగా, ఆయన పనివాడిగా నేను నీకు హెచ్చరిక చేస్తున్నా. ఇది నాన్న, జనులను చూసే ధైర్యం అనుకున్నాడు. ఆ జనులే నా బలం అనుకున్నాడు. అవునా? అర్థమవుతుందా? జనులు చెదిరిపోవుటయు, నా యొద్ద నుండి జనులు చెదిరిపోవుట. జనులు ఉంటే ఆ రాజుని కాపాడగలరా? దేవుడు ఉంటే రాజుని కాపాడగలడు. దేవుడు ఉంటేనే నీ బ్రతుకు సంరక్షించబడుతుంది. మనుష్యులు నమ్ముకొనుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. ఆమేన్, ఆమేన్. అక్కడ అదే తప్పు చేశాడు సౌలు. జనులను నమ్ముకున్నాడు, జనులను నమ్ముకున్నాడు. వారే నా బలమని అనుకున్నాడు. ఆ జరుగుతున్న యుద్ధ వాతావరణంలో అక్కడ ఫిలిస్తీన్లు పొంచి ఉన్నారు. ప్రమాదము ఇంటి ఆవలనున్నది, వాకిట పొంచి ఉన్నది. ఆ ప్రమాదానికి సంరక్షకులుగా కేవలము నా జనులే నన్ను కాపాడతారనుకున్నాడు. కానీ ఆ జనులను సృష్టించిన జననేత, సర్వాధికారి, సృష్టికర్త అయిన దేవుడు కాపాడతాడు అనుకోలా. హల్లెలూయా. జనులని బలం అనుకున్నాడు. నువ్వు అనుకుంటావే నా జ్ఞానమే బలం అనుకుంటావు, చేసే క్రియలే బలం అనుకుంటావు, నా వ్యక్తులే నాకు తోడు అనుకుంటావు, నా బంధుమిత్రులే నాకు బలం అనుకుంటావు. విడిచిపెట్టు వాటన్నిటినీ. దేవుని చిత్తాన్ని బయలుపరిచాడు నీకు. ఈ సంవత్సర కాలంలో దాన్ని నెరవేర్చేదాకా వదిలిపెట్టాడు ఆయన. ఖచ్చితంగా నెరవేరుస్తాడు. విశ్వసించి పొందుకో, నిరీక్షణతో పొందుకో. సమూయేలు ప్రవక్త చెప్తాడు సౌలుతో ఏమని? 7 దినములు అక్కడ నిలిచి ఉండు, నేను వచ్చి చెప్పు వరకు. దేవుడు నీతో మాట్లాడే వరకు నిరీక్షణాస్పదముగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏంటో తెలుసా? అప్పుడు దాకా జనులు బలం అనుకున్నాడు. రెండవది చదువమ్మా. నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు. ఎవరినంటున్నాడు? ఎవరినంటున్నాడు? సాక్షాత్తు ప్రవక్తని చెప్తున్నాడు. నువ్వే లేట్ చేసావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? నిర్ణయ కాలమున నీవు రాకపోవుడు చూసా. కానీ అక్కడేమనుంది? 8లో సమూయేలు చెప్పినట్టు అతను 7 దినములు ఆగి, అతను ఆగాడు. ఎందుకు ఆగాడు? దేవుని మాట కొరకు ఆగాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈరోజు నెరవేరుస్తానన్నావే, ఆ రోజు కాదు ఇంకో రోజు నెరవేర్చడా? నెరవేరుస్తాడు. ఆ రోజును గుర్తుంది, కానీ మన బ్రతుకు గుర్తులేదు. మనకి మన బ్రతుకుతున్న జీవన విధానం గుర్తులేదు. మన అపనమ్మిక, అవిశ్వాసం గుర్తులేదు. మన మాటలు గుర్తులేవు. మన వ్యక్తులపై ఆధారపడే పరిస్థితులు మర్చిపోయాం. సో ప్రియదేవుని బిడ్డలారా, సాక్షాత్తు ప్రవక్త మీదే నెపము వేస్తున్నాడు అతను. నిర్ణయ కాలమున నీవు రాలేదు. హల్లెలూయా. ప్రవక్త మీద నెపము వేస్తే సాక్షాత్తు దేవుని మీదే నెపం వేసినట్టు. ఎందుకో తెలుసా? నిన్ను తాకినవాడు నా కన్నుగుడ్డు తాకినట్టే అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కంటి గుడ్డుకి ఏమైనా తగిలితే ఏం చేస్తాం? నలుపుతాం. తాకిన వాడిని నలపక మానడు ఆయన. హల్లెలూయా. ఆయన సేవకుడిని కానీ, ఆయన ప్రవక్తలను కానీ, ఆయన బిడ్డలను కానీ తాకిన వారిని నలపక మానడు. నీ పక్షముగా వ్యాజ్యమాడే దేవుడు. సో ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచిస్తే ప్రవక్త మీదే నిందలు వేస్తున్నాడు. మూడవదిగా ఆలోచన చేస్తే ఏంటంట? ఫిలిస్తీన్లు మిక్మషులో కూడి ఉండుట. అంటే శత్రువులు పొంచి ఉన్న శత్రువులను బట్టి ఇతని బ్రెయిన్ ఆడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇబ్బంది నీ కన్నుల ఎదుట ఉన్నప్పుడు ప్రార్థన నీ హృదయములో ఉండాలా, విశ్వాసము నీ కన్నులలో ఉండాలా, రోషము నీ ముఖములో ఉండాలా. హల్లెలూయా. అప్పుడు అది నిలిస్తే అడుగు.
అది నిలవలేదు. ఎందుకో తెలుసా? నువ్వు నడిచే దేవుడిగా కనపడతావు ఆ ప్రమాదానానికి. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువైన ఫిలిస్తీను పట్ల భయం ఎక్కువైపోయింది. అతనికి ఆదరణ అనుకున్న జనులు వెళ్ళిపోతున్నారు. అప్పటి వరకు నా ఆలోచన మారిపోయింది సౌలుకి. అయ్యో, ప్రజలు వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు వెళ్ళిపోయారు. ప్రవక్త వస్తాననుకున్న సమయానికి ప్రవక్త రాలేదు. శత్రువులైన ఫిలిస్తీన్లు మిక్మషులోనే ఉన్నారు, వాళ్ళు వెళ్ళలేదు. ఇప్పుడు సౌలుని చంపేస్తారేమోనని ఒక భయం వచ్చేసింది అతనికి. కానీ చనిపోకూడదంటే ఏం చేయాలి? బలి అర్పించాలి. ఏం చేశాడంటే అతను మిక్మషులో ఉండుట చూసి, నేను చూసి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకుని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతని ఉద్దేశంలో దహన బలి అర్పిస్తే నాకు సంరక్షణ ఉంటుందని అనుకుంటున్నాడు. హల్లెలూయా, అర్థమవుతుందా? ఆనాటి దినాల్లో కూడా పొట్టేలు తల మీద చేయి పెట్టి మన పాపములు ఒప్పుకొని వధించబడిన తర్వాత మన పాపములు కోల్పోయాయని అనుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్థితి అక్కడ సౌలు దగ్గర చూస్తాం. దహన బలి అర్పించేశాడంట. అంటే దహన బలి అర్పించేస్తే సమస్య సాల్వ్ అయిపోయిందా? సాల్వ్ అయిపోయిందా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ సౌలుకు కూడా లేని యోగ్యత ఈ దినానికి ఇవ్వబడింది. ఎందుకో తెలుసా? ఆనాడు భయకంపితుడైన సౌలు దహన బలి అర్పిస్తే భయము గుప్పిటిలో బానిసమైన నీ బ్రతుకుకి సాక్షాత్తు వదగొర్రె పిల్ల రక్తము బలించింది. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు అని నీకెప్పుడు ఆయన తోడయ్యున్నానని చెప్తుంటాడు. భయము నుండి పాపము చేయకుడి. హల్లెలూయా, హల్లెలూయా. సుప్రీదేవుని బిడ్డలారా, ఆ విధంగా సౌలు ఎన్నో సాకులు చెప్పాడు. మనలాగే నేను అది చేశాను, ఇది చేస్తాను, ఇందువల్ల చేశాను, అందువల్ల చేశాను, సాకులు చెప్పేశాడు, సాకులు చెప్పేశాడు. నువ్వు కూడా చెప్తున్నావా? లెట్స్ చెక్ యువర్ సెల్ఫ్. సాకులు చెప్పటం కాదు, అవునంటే అవును, కాదంటే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నేను ఒక టెస్ట్ బుని చదివాను. ఒక గొప్ప ప్రవక్త, నౌ హీ వాజ్ అలైవ్, ఆయన బ్రతికే ఉన్నారు. నిజానికి ఆయన ఒక పెద్ద మీటింగ్స్కి డేట్ ఇచ్చాడు. నేను పేరు చెప్పనులే, కానీ ఒక పెద్ద మీటింగ్స్కి డేట్ ఇచ్చాడు. నేను వస్తానని చెప్పాడు. వస్తానని చెప్పినప్పుడు మనమంతా ఏం చేస్తాం? ఎదురు చూస్తాం. ఆ ప్రవక్త కోసం ఎదురు చూస్తాం. అభిషిక్తుడు, ప్రవచన వరము, స్వస్థత వరములు కలిగిన వ్యక్తి. ఆ ప్రవక్త డేట్ ఇచ్చేసరికి ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తుంటే 1 hour అయింది రాలా, 2 hours అయింది రాలా. కానీ తర్వాత నిజాలు పరిగణలోకి తీసుకుంటే జరిగిందేంటి తెలుసా? ఆయన ప్రార్థనకి, ఆ యొక్క మీటింగ్స్కి బయలుదేరుతుంటే దేవుడు ఒక మాట మాట్లాడాడంట, వెళ్ళొద్దు మీటింగ్స్కి అని. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాడు? మీటింగ్స్కి వెళ్ళొద్దు. అయ్యా, నేను డేట్ ఇచ్చానయ్యా. బిడ్డలు ఎదురు చూస్తున్నారు ఎంతో ఆసక్తితో. నా దేవుడు నాతో ఏం మాట్లాడుతాడు? చాలామంది వచ్చారు, వందలు వేల మంది తరలు వచ్చారు. సో వెళ్ళొద్దు అన్నాడంట. సరేనయ్యా, సరే, నువ్వు ఎలా చెప్తే అలాగా. నా అతిశయము కాదు, నా పరువు కాదు, మానవ క్రియలు కాదు, నా స్వచిత్తము కాదు, నా ప్రణాళికలు కాదు, నీ చిత్తమే. నా ప్రాణమా, యెహోవాను నమ్ముకొని షట్ యు మౌత్, మౌనముగా ఉండము. ఏం చేస్తాడంట? గొప్ప కార్యములు చేసే దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఎందుకు అని ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు.
వెంటనే ఆ మీటింగ్స్ జరగలేదు. ఎందుకో తెలుసా? భయంకరమైన తుఫాను ఆ మీటింగ్ పైన దాడి చేసి ఆ మీటింగ్స్ని చెల్లా చెదురు చేసేసింది. ఆ మీటింగ్ వాతావరణాన్ని చెల్లా చెదురు చేసింది. అయితే ప్రవక్త ఎక్కడ ఆ తుఫానులో చిక్కుకుపోతాడోనని ప్రవక్తకి ముందుగానే సైన్ చేశాడు దేవుడు. ఏమైనా తెలుసా? ఆ మీటింగ్స్కి వెళ్ళొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మనం ఆలోచన చేయాలి. ఏమని తెలుసా? నీ ఇష్టం వచ్చినట్టు కాదు. ఒక్కొక్క సమయంలో దేవుడు చాలా సూటిగా నీతో మాట్లాడతాడు. ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఏమైపోతారు, అయ్యో నా బంధుమిత్రులు ఏమనుకుంటారు, అయ్యో నేను డేట్ ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, నా కన్వీనర్ ఏమనుకుంటాడు. డోంట్ కేర్. దేవుడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ సౌలు కూడా అతని పక్షముగా నిలుచున్న ప్రజలపై ఆధారపడ్డాడు. శత్రువులను చూసి భయపడ్డాడు. ప్రవక్త పైన నిందలేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సాకులు ముందుకొచ్చేసాయి. ఈ సాకులన్నింటి పిదప ఆలోచన చేస్తే దేవుడు రాలేదా? ప్రవక్త రాలేదా? వచ్చాడా రాలేదా? వచ్చాడా రాలేదా? వచ్చిన తర్వాత 13 చదువమ్మా. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. చాలమ్మా. సుప్రియదేవుని బిడ్డలారా, నిజానికి అక్కడ ఏమీ చేసింది లేదు. సౌలు ఆరాటపడ్డాడు, రాజ్యాన్ని బట్టి అతిశయపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా పెద్దగా చేసేదేం లేదు. చిన్న చిన్న తలంపులు, చిన్న చిన్న క్రియలు. హల్లెలూయా. వాటన్నిటిని బట్టి నా దేవుడు నీకు ఆరంభంలో ఏమిచ్చాడు? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడేమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక. ఇవ్వలేదా నీకు ఆజ్ఞ? ఇవ్వలేదా ప్రణాళిక? ఇవ్వలేదా వాగ్దానం? సమస్తము నెరవేర్చి చేతిలో ఇచ్చిన దేవుణ్ణి నమ్మలేదు. సో చేతిలో పెట్టి ఏమన్నాడు? తోచిన దాన్ని. ఇప్పుడు తోచింది ఏం చేయాలి? ఆయన చిత్తమే చేయాలి. హల్లెలూయా. నీకు ఎంత తోచినా, ఎంత తొలచినా, ఎంత తలంచినా, అరే ఇదేదో బాగుంది. ఏంటంట? ఎంత తలంచినా నువ్వేం చేయాలి? ఆయన చిత్తమే నెరవేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, లేకపోతే సౌలు రాజ్యమే నిలవలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి 10:10 అతని మీదకి బలముగా దిగి వచ్చిన ఆత్మ 13:13కి వచ్చేసరికి ఆత్మ నశించిపోయింది. ఆ ప్రణాళిక చెదిరిపోయింది. సో ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానమును చేత్తో పట్టుకొని ఆనందముతో మురిసిపోయినంత సేపు పట్టల 3 నాళ్ళ ముచ్చట అయిపోయింది. నీ విశ్వాసము 3 నాళ్ళ ముచ్చటగా మారిపోయింది. నీ నమ్మకము నిలుపలేని నిస్సహాయమైన స్థితిలోనికి దిగజారిపోయావు. దానికి కారణం ఎవరు? చెప్పండి అమ్మా. ఎవరు చెప్పాలి? మనమే. ఈ సంవత్సరంలో నీ వాగ్దానము నెరవేరలేదంటే కారణం ఎవరు? చెప్పాలి. ఎవరు? పెద్దగా చెప్పండి అమ్మా. నెరవేరి జయశాలిగా ఉంటే దానికి కారణం ఎవరు? మనమే. దానికి కారణం కూడా మనమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి. ఈ సంవత్సరం ఆరంభంలో నా దేవాతి దేవుడు చెప్తున్నాడు, సమూయేలు ప్రవక్త ద్వారా సౌలైన రాజుతో మాట్లాడుతున్నాడు. నేను వచ్చి నీకు తెలియచేయు వరకు 7 దినములు అక్కడ ఆగి ఉండుము. ఎన్ని దినాలైంది మనకి ఈ రోజున? 7 దినాలైంది. మరి దేవుడు ఇక్కడి నుంచి మనల్ని నడిపించబోతున్నాడు. రైట్? ఆమేన్, ఆమేన్. నమ్మినవారు ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, ఆమేన్. అది ఈరోజు దేవుడు ఏం చేయబోతున్నాడు? ఏం చేయబోతున్నాడు? ఎక్కడికి నడిపించబోతున్నాడు? ఆయన చిత్తము నెరవేర్చుట కొరకు, ఆయన ప్రణాళికలో విజయ పతాకము ఎగరవేయుట కొరకు
ఎవరు నడిపించబోతున్నాడు? ఎలా నడవాలి మనం? నీ ఇష్టం వచ్చినట్టు నడవమన్నాడు కదా, అనలేదా? అన్నాడా లేదా? నీ ఇష్టానుసారముగా నడు. టైటిల్ ఏంటో ఒకసారి చూపి. అంతేకాని ఆ ప్రణాళిక 3 నాళ్ళ ముచ్చటగా మారకూడదు. హల్లెలూయా. ఈ సంవత్సరం మొదటి వారం ఆరంభములో నీ బ్రతుకులో నెరవేర్చుకోవటానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. దేవుని దాసుడుగా నా యొక్క ఆశీర్వాదమునే పలుకుతున్నాను. ఆమేన్, ఆమేన్. దేవుడి యొక్క క్లుప్తో మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.